శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణం 2వ అధ్యాయము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ధ్యేయః సదా సవిత్రమండలమధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్టః కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీహారీ హిరణ్మయవపుధృత శంఖచక్రః. దిలీప మహారాజు వేటకు బయలుదేరుట. దిలీపుడు అను మహారాజు అనేక యజ్ఞయాగాది క్రతువులు నర్చిన గొప్ప పుణ్యాత్ముడు. దిలీపుడు తన రాజ్యమందలి ప్రజలను తండ్రి వలె అన్ని విధములా కాపాడుచుండెను. ఒకనాడా భూపాలునకు వేట నిమిత్తము అడవికి పోవలెను అనడి కోరిక కలిగెను. మనస్సున కలిగిన కోరికను ఎట్టివారులకైనను నెరవేర్చుకొనుట సహజమే కదా. ఆ విధంగానే దిలీప మహారాజు కూడా వేటకు పోవ నిశ్చయించి వేటకు కావలసిన సమస్త వస్తువులను సిద్ధం చేసి వేట దుస్తులను ధరించి సైన్య సమేతుడై వేటకు వెడలెను. దిలీపుడు వేటకు వెళ్లిన అడవి క్రూర మృగములతో నిండియున్నది. ఆ క్రూర జంతువులు సమీపమందున్న గ్రామములపై పడి పశువులను మనుషులను చంపి నానా బీభత్సములు చేయుచున్నవి. దిలీపుడు అడవిలో మాటువేసి మృగములను చంపుచుండెను. తన పరివారము కూడా మృగములను మట్టుపెట్టుచుండిరి. ఇలా కొన్ని రోజుల వరకు అడవియందు ఉండి అనేక క్రూర జంతువులను దిలీప మహారాజు తన పరివారంతో పాటు చంపిరి. ఒకనాడొక మృగంపై దిలీప మహారాజు బాణాన్ని వేసెను. ఆ బాణాన్ని తప్పించుకొని ఆ మృగము పారిపోయింది. దిలీపుడు పట్టు విడవక ఆ మృగము వెంట పరిగెత్తెను. ముందు మృగము, వెనుక దిలీప మహారాజు. దిలీప మహారాజు వెనక తన పరివారము పరిగెత్తుచుండగా ఆ మృగము ఒక కీకారణ్యమునకు ప్రవేశించింది. అప్పటికే దిలీపుడు అలసిపోయినందున దాహం చేత నాలుక ఎండిపోతున్నది. నీటి కోసము పరివారమంతా వెతుకుచుండిరి. అదృష్టం కొలది ఆ సమీపంలోనే ఒక సరస్సు వాళ్ళకి కనిపించినది. దానిని చూసి సంతోషపడి దిలీపుడు సరస్సునకు సమీపించెను. ఆ సరస్సు అంతులేని తామర పువ్వులతో నిండి అతి మనోహరంగా ఉండెను. దిలీపుడు తన పరివారము తృప్తి తీరా ఆ సరస్సులో నీళ్లు త్రాగిరి. గట్టుపైన ఉన్న వటవృక్షము కింద అలసట తీర్చుకునిచుండగా దిలీపుడు వేటలో చెల్లాచెదురుగా తరిమివేసిన పులులు, సింహాలు, అడవి పందులు మొదలగు జంతువులు కూడా ఆ సరస్సు వద్దకే వచ్చి చేరినవి. దిలీపుడు అతని పరివారము వాటిని చూచి గురిపెట్టి బాణములను వేసి చంపిరి. దిలీపుడు సంతోషించి వాటి చర్మాలను ఒలిపించి తన నగరంనకు బయలుదేరి వెళ్లిపోవుచుండెను. అటులా ఇంటి ముఖం పెట్టి వెళ్ళుచున్న సమయమున మార్గమునందు ఒక సద్బ్రాహ్మణుడు దిలీప మహారాజుకు ఎదురయ్యను. ఆ బ్రాహ్మణుడు బ్రహ్మ తేజస్సు కలిగి ప్రకాశించుచుండెను. ఆ విప్రుని చూడగానే దిలీపుడు ఆగి విప్రునికి నమస్కరించి ఎదురుగా నిలబడియుండెను. ఆ బ్రాహ్మణుడు క్షణమాగి దిలీప మహారాజును గాంచి ఈతని ముఖవర్చస్సు చూడగా గుణవంతుని వలె ఉన్నాడు అని, ఈతనికి ఏదైనా ఉపకారం చేయుట మంచిది అని మనసులో తలుచుకొని దిలీప మహారాజుతో, మహారాజా, శుభకరమైన ఈ మాఘమాసంలో సరస్సు దగ్గర్లోనే ఉన్నను, అందులో స్నానం చేయకుండా ఇంటికి పోవుచున్నారేమి? మాఘమాస మహాత్మ్యము మీకు తెలియదా అని ప్రశ్నించెను. ఆ బ్రాహ్మణుని మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి ఆ వృద్ధ బ్రాహ్మణుని చూచి, ఆ బ్రాహ్మణుని మాటలకు విప్రోత్తమ, అటులు ప్రశ్నించారేమిటి అని బ్రాహ్మణునితో పలికెను. పరమ పావనమైన మాఘమాసము కదా అని జ్ఞాపకము చేయుచుంటిని అని బ్రాహ్మణుడు దిలీపునకు పలికెను. అప్పుడు దిలీప మహారాజు ఈ విధంగా అనెను. చిత్తము స్వామి, నాకు గుర్తులేదు. రాజప్రసాదంనున్న పురోహితులు చెప్పియుందురు. నేను మృగయ వినోదినే వచ్చి అడవిలో కొద్ది దినములు ఉండుట వలన నాకా విషయము జ్ఞప్తికి లేదు. కావున మాఘమాస మహాత్మ్యమును ఎరిగింపవలసినదిగా ప్రార్థించుచున్నాను అని దిలీపుడు ఆ బ్రాహ్మణునికి వేడుకొనెను. రాజా, ఈ సరస్సులో స్నానమాచరించి శుచివై ఇటకు రమ్ము. ఆ పిమ్మట మాఘమాసం మహాత్మ్యము గురించి తెలుసుకొని విధము నీకు చెప్పెదను అని బ్రాహ్మణుడు పలుకగా రాజు సరస్సునకు వెళ్లి స్నానమాచరించి వచ్చెను. ఆ బ్రాహ్మణుడు దిలీపును దీవించి దిలీపునితో ఈ విధంగా పలికెను. రాజా, సూర్యవంశపు గురువులైన వశిష్ఠుల వారు అప్పుడప్పుడు మీ కడకు వచ్చుచుండును కదా. అతని వలన మాఘమాస మహాత్మ్యమును గురించి తెలుసుకొనుము. ఆ మహామునికి తెలియనిది అనేది ఏదియూ లేదు. కావున అటులు చేయుము అని బ్రాహ్మణుడు దిలీపునకు చెప్పి తన దారిని తాను వెళ్ళిపోయెను.
దిలీప మహారాజు వశిష్ఠుని కడకు పోవుట. దిలీపుడు తన పరివారంతో నగరానికి చేరెను. పదే పదే బ్రాహ్మణుడు అన్న మాటల్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఎటులను ఆ రాత్రి గడిపెను. మరునాడు ప్రాతకాలంన లేచి కాలకృత్యములు తీర్చుకుని మంచి దుస్తుల్ని సకలాభరణాల్ని ధరించి మంత్రి సామంతాదులతో వశిష్ఠుల వారి దర్శనానికై వారి ఆశ్రమానికి వెళ్ళెను. ఆ సమయంలో వశిష్ఠుల వారు తపమాచరించుకొనుచున్నారు. శిష్యులు వేదపఠనము గావించుచున్నారు. దిలీప మహారాజు ఆ దృశ్యంను చూచి వారికి తపోభంగము కలగనీయరాదు కదా అని కొంత తడువు అక్కడనే వేచియుండెను. దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు గురుతుల్యులు. అందుచే గురుభక్తి మిక్కుటముగా ఉండెను. మరికొంతసేపటికి వశిష్ఠ మహర్షి తపస్సు నుంచి లేచి రాజును కుశల ప్రశ్నలు అడిగి ఉచితాసనంపై కూర్చుండబెట్టి వచ్చిన కారణమేమని రాజును అడిగెను. దిలీప మహారాజు వశిష్ఠునితో, ఋషి సత్తమ, తమ వలన నేను అనేక రాజధర్మములు పురాణేతిహాసములు విని సంతుష్టుడనైతిని. కాని మాఘమాస మహాత్మ్యమును గాని దాని ధర్మములు గాని తెలియనందున ఆ విషయములు తమ నుంచి తెలుసుకొనగోరి ఇచ్చుటకు వచ్చితిని. కావున పరమ పావనము మంగళప్రదము అయిన మాఘమాస మహాత్మ్యమును వినిపించవలసిందిగా కోరుతున్నాను అని వశిష్ఠుల వారితో దిలీపుడు పలికెను. అప్పుడు వశిష్ఠుల వారు, అవును మహారాజా, నీవు కోరిన కోరిక సమంజసమైనదే. మాఘమాసం యొక్క మహాత్మ్యము ప్రతి ఒక్కరూ తెలుసుకొని తరించవలసిన యావశ్యకము ఎంతైనా కలదు. మాఘమాసం యొక్క మహాత్మ్యమును వర్ణింప నాకు కూడా శక్యము కాదు. ఇతర దినములలోనూ చేయు క్రతువులు గాని యాగములు గాని ఇవ్వనంత ఫలితము కేవలము మాఘమాసంలో చేయు నదీ స్నానముల వలన గొప్ప ఫలితం కలుగును. అటువంటి ఫలితమునిచ్చు మాఘమాసము అన్ని విధముల శుభప్రదమైనది. కావున ఈ మాఘమాసం నందు చేయు నదీ స్నానముల వలన మనుజుడు పుణ్యాత్ముడగుచున్నాడు. అంతియే కాదు, మాఘమాసము అన్ని విధాలా పుణ్యప్రదమైనది. అంతేకాక పుణ్యకార్యముల వలన స్వర్గలోక ప్రాప్తి తాత్కాలికముగా కలుగును గాని మాఘమాసములో సంపాదించిన ఫలితము వలన శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగును. ఇంతకన్నా మహత్తు కలిగినది మరొకటి లేదు అని పలుకుతూ వశిష్ఠుల వారు మాఘమాస మహాత్మ్యమును దిలీపునకు వివరించెను. మాఘపురాణం 3వ అధ్యాయము. దిలీపుని మాటలకు వశిష్ఠుడు మరలా ఇట్లు చెప్పదొడంగెను. భూపాల, నేను తెలుపబోవు విషయము చాలా పురాతనమైనది. ఒకానొక సమయమున వింధ్య హిమాలయ పర్వతాలు మధ్యనున్న ప్రాంతమున కరువు కాటకము కలిగెను. ఆ కరువు అన్ని వర్ణముల వారికి పీడించినది. ప్రజలకు తిండి లేదు, త్రాగుటకు నీరు లేదు. అంటువ్యాధులు ప్రబలి జనులు పశువులు చాలా నష్టపడినవి. అందువలన ప్రజలు యజ్ఞయాగాది కార్యములు కాని దేవతా అర్చనలు కాని చేయలేకపోయిరి. వనములందు తపస్సు చేసుకొను మునీశ్వరులు సైతము ఆ కరువునకు హాహాకారములు చేసి ఆశ్రమముల్ని వదిలి వలసపోవుచుంటిరి. అప్పుడు భృగు మహర్షి మాత్రము ఆ కరువు ప్రాంతములోనే నివసించుచుండెను. రేవా నదీ తీరమందున్న ఫలవృక్షములు పంట భూములు నీరు లేక బీడుపడిపోయినవి. కనీసం త్రాగటానికి నీరు కూడా లభించలేదు. మహాతపస్వియగు భృగు మహర్షి కూడా ఆ కాటకమును తట్టుకోలేకపోయారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ప్రాంతం నందు ఉండుట వలన ఆ ప్రాంతం నుంచి కదలటము మహర్షికి ఇష్టం లేకపోయినప్పటికీ విధి లేక హిమాలయ ప్రాంతములకు వలసపోయారు. హిమాలయ పర్వతాలకు పడమటి దిక్కున ఒక కొండచర్య ఉన్నది. ఆ కొండచర్య అచ్చటనే ఉన్న కైలాస పర్వతమునకు చాలా దగ్గరగా ఉన్నది. అది తెల్లని వర్ణంలో ఉన్నది. కొండచర్య యందు ఇంద్రనీలములు ఉండుట వలన దగదగా మెరుస్తున్నది. మహర్షులు, సిద్ధులు, జ్ఞానులు ఆ కొండచర్య వద్దకు వచ్చి శ్రీమన్నారాయణుని భక్తిభావంతో ప్రార్థించిరి. అంతియే కాదు, ఆ పర్వతము వద్దకు నిత్యము యక్షులు, గంధర్వులు వచ్చి విహరించుచుందురు అని వశిష్ఠుల వారు దిలీపునకు వివరించిరి. అంతటా దిలీపుడు వశిష్ఠునితో ఇట్లు పలికెను. ఓ మహానుభావ, మీరు ఆ పర్వతము గురించి చెప్పిన మాటలు నాకు మిక్కిలి ఆశ్చర్యమును కలుగజేసినవి. ఇంకను విశేషములున్న వాటి గురించి కూడా తెలుపగోరదను అని వశిష్ఠుల వారిని దిలీపుడు కోరెను. మరలా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పిరి. రాజా, నీ అభీష్టం ప్రకారము వివరింతును, సావధానుడవై ఆలకింపుము. ఆ పర్వతరాజము కడు వింత అయినది. దానిపైనున్న వింత చెట్లు, పురాతన వన్యమృగములు, అనేక రకముల పక్షులతో ఉన్న ఆ పర్వతరాజము 30 యోజనముల పొడవు కలిగి 10 యోజనముల ఎత్తు కలది అయి అలరారుచుండెను. అటువంటి పర్వతము వద్దకు భృగు మహర్షి వచ్చి ఆ సుందర నయనానందకరమగు దృశ్యములను చూచి సంతోషించిరి. తాను తపస్సు చేసుకునుటకు అదే మంచి అనుకూలమైన స్థలము అని నిర్ణయించి అచ్చటనే ఆశ్రమంను కట్టుకొని తపస్సు చేసుకునుచుండెను.
అట్లు కొంతకాలము గడిచిపోయెను. ఒకనాడు ఒక గంధర్వ యువకుడు భార్యా సమేతుడై వచ్చి అచట తపము ఆచరించుకొనుచున్న భృగు మహర్షిని గాంచి మహర్షిని నమస్కరించి గద్గద స్వరంతో తన వృత్తాంతమును ఇట్లు మహర్షికి తెలియజేయెను. గంధర్వ యువకుని వృత్తాంతము. భృగు మహర్షి, నా కష్టమును ఏమని మీకు వెన్నువింతును? నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలితము వలన నాకు స్వర్గము ప్రాప్తించినను పులిముఖము నాకు కలిగినది. ఏ కారణంచే నాకు అటులు కలిగెనో బోధపడకున్నది అని గంధర్వుడు మహర్షితో చెప్తూ తన భార్యను చూపించి, ఈమె నా భార్య, అతి రూపవతి, గుణవంతురాలు, మహాసాధ్వి. ఈ నా వికృత రూపం వలన నేను ఎందుకు పనికిరాని వాడినైతిని గాన నా ఈ రూపం నాకు కారణమేమియో వివరించి నా మనోబాధను తొలగింపచేయుడు అని గంధర్వుడు మహర్షిని పరిపరి విధాలా ప్రార్థించెను. భృగు మహర్షి గంధర్వుని దీనాలాపంను ఆలకించెను. గంధర్వుని వృత్తాంతాన్ని వినగానే ముని హృదయము కలచివేసినట్లయినది. ఆ గంధర్వునికి ఎటులైనను తన శక్తి కొలది సాయము చేయవలెను అని నిశ్చయించుకొని గంధర్వునితో ఇట్లు పలికెను. ఓయి గంధర్వ కుమారా, నీవు అదృష్టహీనుడవు. నీ దృష్టహీనత వలననే నీకీ కష్టదశ కలిగింది. పాపము, పేదరికము, దురదృష్టము అను ఈ మూడును మనుజుని కృంగదీయును. ఈ మూడింటిని నివృత్తి చేసుకునవలను అన్న మాఘమాస స్నానమే పరమ ఔషధము. అన్ని జాతుల వారును ఆచరించవలసిన పరమ పావనమైన మార్గము. కావున నీవు నీ భార్యతో గూడి పర్వతం నుండి ప్రవహించుచున్న నదిలో స్నానము చేయుము. అదియును కాక ఇది మాఘమాసము కదా, వెళ్లబోయిన తీర్థము ఎదురైనట్లుగా అన్నియు సమకూడుతున్నవి. ఈ రోజుతో నీ కష్టములన్నీయూ తొలగిపోవును. నీ మనోవాంఛ ఈడేరును. భయపడకుము అని భృగు మహర్షి గంధర్వునకు చెప్పి మాఘస్నాన ఫలితము గురించి వివరించెను. ఆ గంధర్వుడు భృగు మహర్షి ఉపదేశమును శ్రద్ధగా వినెను. తన భార్య కూడా మునీశ్వరుని వచనముల్ని ఆలకించి సంతోషించెను. భృగు మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు భార్య సమేతుడై ఆ పర్వతమునందున ప్రవహించుచున్న నదిలో స్నానం చేసెను. వెంటనే తనకున్న పెద్దపులి ముఖము పోయి తేజోవంతమైన సుందరమైన ముఖముతో గంధర్వుడు ప్రకాశించెను. ఆ గాంధర్వ దంపతులు అమితానందాన్ని నొందిరి. తరువాత వాళ్ళిద్దరూ భృగు మహర్షి కడకు వచ్చి సాష్టాంగ నమస్కారముల్ని చేసిరి. భృగువు వారిద్దరిని దీవించి అక్కడి నుంచి పంపివేశను. ఈ విధంగా గంధర్వ యోగిని చరిత్రమును వశిష్ఠుల వారు దిలీపునకు వివరించి, దిలీపునితో వింటివా రాజా గంధర్వ కుమారుని వృత్తాంతము, మాఘమాసములో పుణ్యనదులయందు స్నానమాచరించిన ఎడల ఎట్టి ఫలితము కలుగునో ఊహించుకొనుము అని వశిష్ఠుల వారు దిలీపునితో పలికెను. శ్రీమాత్రే నమః. నమో భగవతే వాసుదేవాయ.